హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. సో కొన్ని ఇంటర్నెట్ నుంచి కొన్ని వార్తా పత్రికల ద్వారా సేకరించిన ఒక సమాచారాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను మిత్రులారా. ఇది నా సొంత అభిప్రాయం కాదు. ఏంటంటే, చంద్రబాబు ప్రభుత్వ రెడ్ బుక్ కుట్ర పతాక స్థాయికి చేరుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసు నమోదుకు తెగబడింది. ఓవైపు తమ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో కట్టలు తెంచుకున్న వ్యతిరేకత, మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల వెల్లువెత్తుతున్న ప్రజాదరణతో టీడీపీ కూటమి ప్రభుత్వం బెంబేలెత్తిపోతుందట. సో అందుకే యుద్ధ ప్రాతిపదికన డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీసింది. వైఎస్ జగన్ ఇటీవల సత్తెనపల్లి పర్యటనలో ఉదంతాలకు వక్రభాష్యం చెబుతూ అక్రమ కేసుల నమోదుకు బరితెగించింది. సింగయ్య అనే వ్యక్తి ఓ అనుమతి లేని ప్రైవేటు వాహనం ఢీకొని మృతి చెందినట్లు స్వయంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ అధికారికంగా ప్రకటించిన తర్వాత 3 రోజుల కుట్రపూరిత తర్జన భర్జనల అనంతరం ఆ రోడ్డు ప్రమాదాన్ని వక్రీకరించి ప్రభుత్వం తన నక్కజీతులను ప్రదర్శించింది అని చెప్తున్నారు ఇక్కడ. సో మళ్ళీ అదే పోలీస్ ఆఫీసర్ కాదు, నేను అప్పుడు ఏదో పొరపాటున చెప్పాను అన్నట్టుగా విన్నాం. అందుకోసం యావత్ పోలీస్ శాఖను కుట్రలో భాగస్వామిగా చేసుకుంది. ఏకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన అక్రమ కేసు నమోదు చేయడం ప్రభుత్వ కుట్రకు పరాకాష్ట. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహన డ్రైవర్గా ఉన్న ప్రభుత్వ ఉద్యోగి ఆర్ముడ్ రిజర్వ్ అంటే ఏఆర్ కానిస్టేబుల్ రమణారెడ్డిని A1గా, ఆ వాహనంలో ప్రయాణిస్తున్న వైఎస్ జగన్, ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడుదల రజని, సో పీకే ఆయన పిఏ వైఎస్ జగన్ పిఏ కె నాగేశ్వరరెడ్డిలను నిందితులుగా పేర్కొనడం ప్రభుత్వం సో తాజా కుట్ర చేస్తోందని ఇక్కడ వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు గతంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్కు భిన్నంగా తాజాగా BNS 1051 49 కింద కేసు నమోదు చేస్తామని గుంటూరు ఎస్పీ సతీష్ నిన్న చేసిన ప్రకటన ఎందుకు నిదర్శనం. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం మొదటి నుంచి పక్కాగా పన్నాగాన్ని అమలు చేసింది. Z+ కేటగిరీ భద్రత ఉన్న వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా ఏర్పాట్లలో కుట్రపూరిత నిర్లక్ష్యం నుంచి తాజాగా అక్రమ కేసు నమోదు వరకు శకుని మాయోపాయాన్ని తలపించేటట్టుగా చంద్రబాబు కుతంత్రం ఇలా సాగింది అని ఇక్కడ వార్త ఒకటి కనిపిస్తూ ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం కింద సింగయ్య పడి మృతి చెందడం వాస్తవమే అయితే ఆ కేసులో మొదటి ముద్దాయి రాష్ట్ర ప్రభుత్వమే అవుతుంది. ఎందుకంటే Z+ కేటగిరీ భద్రత కలిగిన ఆయన పర్యటనలో ప్రభుత్వం, పోలీసులు ఉద్దేశపూర్వకంగా తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదన్నది స్పష్టం అంటున్నారు. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం బయటపడింది. వైఎస్ జగన్ తన పర్యటన గురించి పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చారు. రూట్ మ్యాప్తో పాటు ఇతర వివరాలు కూడా అందించారు. ఆ మేరకు పటిష్ట భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులది. Z+ భద్రత ప్రకారం వైఎస్ జగన్ వాహనం ముందు ఎస్కార్ట్ వాహనాలు ఉండాలి. ఆయన వాహనానికి ఇరువైపులా రోప్ పార్టీ పోలీసులు విధులు నిర్వహించాలి. ఆ రోప్ పార్టీ భద్రతా వలయాన్ని దాటుకుని ఎవరూ వాహనం సమీపానికి రాకుండా కట్టడి చేయాలి. కానీ వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో పోలీసులు ఈ భద్రతా ప్రమాణాలు ఏవీ పాటించలేదు. ఆయన వాహనానికి ముందున్న సమీపంలో ఎస్కార్ట్ వాహనం లేదు, ఇరువైపులా రోప్ పార్టీ పోలీసులు లేరు. దాంతో వైఎస్ఆర్సీపీ అభిమానులే కాదు, అభిమానుల ముసుగులో గుర్తు తెలియని వ్యక్తులు, ఆగంతకులు కూడా వైఎస్ జగన్ వాహనంపైకి ఎగబడ్డారు. ఓ యువకుడైతే ఏకంగా వాహనం బానెట్ పైకి ఎక్కి మరీ హల్చల్ చేశాడు. Z+ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం బానెట్ పైకి ఓ యువకుడు ఎక్కినా పోలీసులు పట్టించుకోకపోవడం విస్మయం కలిగించింది. ఇదేదో కాకతీయంగా జరిగింది కాదు. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే వైఎస్ జగన్ భద్రత పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారన్నది సుస్పష్టం అవుతోంది అన్నది ఈ వార్తా కథనం చెబుతోంది. అందువల్లే అక్కడ ప్రమాదం జరిగిందని, అందుకు బాధ్యత పోలీసులదని, రాష్ట్ర ప్రభుత్వానిదే అని చెబుతోంది ఈ వార్తా కథనం. అందుకే ఆ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్నే A1గా అంటే ప్రధాన ముద్దాయిగా చేర్చాలని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ ఆ వాహనం డ్రైవర్ రమణారెడ్డి ఏఆర్ కానిస్టేబుల్తో పాటు ఆ వాహనంలో ప్రయాణిస్తున్న వైఎస్ జగన్, ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడుదల రజని, వైఎస్ జగన్ పిఏ కె నాగేశ్వరరెడ్డిలను నిందితులుగా పేర్కొనడం ఏమిటి? ఇదంతా విషయం కలిగిస్తోంది. అంటే చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగానే ఆ ప్రమాదాన్ని వక్రీకరిస్తూ అక్రమ కేసు నమోదుకు తెగబడింది అన్నది స్పష్టమవుతోంది అన్నది ఈ వార్తా కథన సారాంశం మిత్రులారా. సో ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను భూస్థాపితం చేస్తానని ఇటీవల చంద్రబాబు నాయుడు మీడియా ఛానళ్ళ ఇంటర్వ్యూలోనే ప్రకటించారు. ఆయన
తన కుట్ర కార్యాచరణను చేపట్టారన్నది కూడా తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. వైఎస్ జగన్ జిల్లాల పర్యటనల సందర్భంగా ఆయన భద్రత పట్ల పోలీసులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు ఇందుకు ఉదాహరణ అని చెప్తున్నారు. అలాగే అసలు పోలీసులు ఆయన పర్యటనలో భద్రతా ఏర్పాట్ల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల వైఎస్ జగన్ జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన హెలిప్యాడ్ వద్ద కనీస భద్రతా ఏర్పాట్లు చేయటం లేదు. తద్వారా భారీ సంఖ్యలో అభిమానులతో పాటు ఆ ముసుగులో విద్రోహ శక్తులు హెలికాప్టర్ వద్దకు చొచ్చుకొచ్చేందుకు ఉద్దేశపూర్వకంగా అవకాశం కల్పిస్తున్నారు. ఇటీవల అనంతపురంలో ఇటువంటి పరిస్థితి తలెత్తి హెలికాప్టర్కు సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో వైఎస్ జగన్ అనంతపురం జిల్లా నుంచి బెంగళూరుకు రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. తాజాగా ప్రకాశం జిల్లా పొదిలి, పల్నాడు జిల్లా సత్తెనపల్లి రోడ్డు మార్గంలో వెళ్ళినా సరే పోలీసులు కనీస భద్రతా ఏర్పాట్లు కల్పించలేదు. నిబంధనల ప్రకారం మాజీ ముఖ్యమంత్రికి సరైన బుల్లెట్ ప్రూఫ్ వాహనం సమకూర్చాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని గతంలో సమకూర్చింది. ఆ వాహనం కొద్ది దూరం వెళ్ళేసరికి మొరాయిస్తుంది. ప్రభుత్వ కుట్రను అర్థం చేసుకున్న వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు అనుమతితో వైఎస్ఆర్సీపీ సొంత నిధులతో బుల్లెట్ ప్రూఫ్ వాహనం కొనుగోలు చేసింది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా తన కుట్రలకు పదును పెడుతూ ఉంది. సో ఎందుకంటే వైఎస్ జగన్ జిల్లా పర్యటనలకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండడం చంద్రబాబు ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెత్తుతుంది. ఎస్, రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్ళినా దారి పొడుగునా వేలాది మంది జనం తండోపతండాలుగా తరలి రావడంతో ప్రభుత్వ పెద్దలను కలవరపరుస్తుంది. దాంతోనే జగన్ పర్యటనలపై ఆంక్షలు విధించి అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతోంది. ఆ కుట్రలను ఛేదిస్తూ మరీ భారీ సంఖ్యలో జనం ప్రభంజనంగా పోటెత్తుతూ ఉండడంతో చంద్రబాబుకు కంటగింపుగా మారింది. దాంతో వైఎస్ జగన్ పర్యటనలకు వచ్చే వారిపై వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టాలని ఆయన పోలీసులను ఆదేశించారు. కనీసం అక్రమ కేసుల భయంతోనైనా ఆయన పర్యటనలకు జనం రాకుండా అడ్డుకోవచ్చన్నది ప్రభుత్వ కుతంత్రం అని చెప్తున్నారు. అయితే ఎన్ని కుతంత్రాలు చేసినా రేపటి రోజున ఎలక్షన్స్లో తెలుస్తుంది కదా. సో మొన్ననే చూపించారు, జగన్మోహన్ రెడ్డి నాకు చాలా ఓట్లు వస్తాయి, ప్రజాభిమానం ఉందనుకున్నారు, కానీ లేదు, కూటమికి పడిపోయాయి ఓట్లని. అలాగే రేపటి రోజున మీరు ఒకవేళ ఆపినా ప్రజలు తలుచుకుంటే ఏముంది, వచ్చే ఎలక్షన్లో వైసీపీకి వేస్తారు ఓట్లు. సో ఇప్పుడు మనం చూసాం, పుష్ప సినిమాలో రప్ప రప్ప అనే డైలాగ్తో కూడిన ఫ్లెక్సీని ఓ టీడీపీ కార్యకర్త వైఎస్ జగన్ పర్యటనలో ప్రదర్శించాడు. ఆయన టీడీపీకి చెందినవాడని, టీడీపీ గుర్తింపు కార్డు కూడా ఆయన వద్ద ఉందని ఫోటోలు ఇతర ఆధారాలతో బయటపడింది. అయితే ఆ యువకుడిని వైఎస్ జగన్ పర్యటనలోకి పంపించి టీడీపీ నేతలు తప్పుదారి పట్టించేందుకు కుట్ర పని ఉండాలి, లేదా టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయడం లేదన్న ఆగ్రహంతో ఆ యువకుడే ఆ ఫ్లెక్సీని ప్రదర్శించి ఉండాలి. అంతేగాని ఆ ఫ్లెక్సీ వ్యవహారంలో వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం? సో దానికి ఒక్కరి భాష్యం చెప్తూ పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. సో ఆ యువకుడితో పాటు సత్తెనపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ భార్గవ్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేయడం సో మనం చూస్తూనే ఉన్నాం. సో తాజాగా వైఎస్ జగన్ ప్రయాణించిన వాహనం కింద ఒకటి మరణించారని, అది 3 రోజుల తర్వాత చెబుతూ కేసు నమోదు చేస్తున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ ప్రకటించారు. అంటే వైఎస్ జగన్ పర్యటనలో వెల్లువెత్తుతున్న ప్రజాదరణ ఏదైతే ఉందో తట్టుకోలేక సో ఇలా జరుగుతోంది అని నిపుణులు అంటున్న మాట. సో చూద్దాం ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమిటి ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఏంటి, సో ఏమిటి అన్నది చూద్దాం. థ్యాంక్ యూ మిత్రులారా.